ఈనాడులో చదివాం కదా, అదే వార్తను హైలైట్ చేశారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖనైతే కేటాయించారు. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఆయన శపథం కూడా నగ్గించుకున్నారు అంటే ఒక వార్త రాశారు. అసెంబ్లీ సాక్షిగా నాడు అవమానం, అదే రోజున అక్కడే చంద్రబాబు శపథం అన్న మాట ప్రకారమే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పంతం నగ్గించుకున్న బాబు పట్ల రైతుల్లో హర్షం. చంద్రబాబు అంటే అది ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే సగర్వంగా తలెత్తుకు నిలబడ్డారు. దట్ ఈజ్ చంద్రబాబు. ఇది రాజధాని రైతుల నోట వినిపిస్తున్నమాట, రాజధాని గ్రామాల్లో ప్రతిధ్వనిస్తున్నమాట. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కని విని ఎరుగని రీతిలో అనూహ్య విజయం పొందడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటి చంద్రబాబు శపథమే రాజధాని నిర్మాణానికి శ్రీరామ రక్ష అయిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తమ తలరాతలు మారబోతున్నాయని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే అప్పట్లో ఆయన చేసిన శపథం ఏదైతే ఉందో ఆయన నిలబెట్టుకొని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు కదా, మళ్ళీ ఆయన అడుగు పెడుతున్నారు అనే వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అలాగే జగన్ సర్కారు